మానహీనుండు. రమణులు తపస్సు చేసిన తర్వాత కొంతకాలం బట్ట కట్టుకునేవారు కాదు, దిగంబరులై తిరుగుతుండేవారు. ఎవరో ఒకరు అడిగారు, భగవన్ మీకు దేహభావన లేదు, కానీ లోకం ఒకటి ఉంది కదా, ఇంకా అది ఎదగలేదు కదా, అందుకని మీరు కనీసం ఒక గోచీ పెట్టుకుంటే బాగుంటుంది. ఆల్ రైట్, లోకం నేను ఒక గోచీ పెట్టుకుంటే లోకానికి బాగుంటే అది పెట్టుకోవడం వల్ల చిన్న నష్టం ఏమిటి, అలాగే పెట్టుకుంటాను, గోచీ పెట్టుకుంటాను. మానహీనుండు, ఒక జ్ఞాని స్థితి ఎలా ఉంటుందో చూడండి. వాళ్ళకి దాని మీద కూడా మమకారం ఉండదండి. ఆ గోచీ నిండా కన్నాలు ఉండేవి. ఉంటే కోటీశ్వరులు, హైకోర్టు జడ్జీలు ఆయన ఆశ్రమం చుట్టూ తిరిగేవారు. కోరుకుంటే ఇంత గోచి ఇచ్చేవాళ్ళు ఉంటారండి. ఆయన గిరి ప్రదక్షిణం చేస్తూ రక్కసిముళ్ళ పొదల్లోకి వెళ్ళి 2 ముళ్ళు విరిచి ఒక ముళ్ళుకి ఒక ముళ్ళుతో కన్నం పెట్టి ఉన్న గోచి తీసేసి అందులోంచి ఓ దారం లాగి ఈ ముళ్ళుకి ఎక్కించుకొని ఆ గోచీకున్న కన్నం కుట్టేసుకొని మళ్ళీ గోచీ పెట్టుకుని వచ్చేసేవారు. కన్నాల గోచి అని 10 మంది బాధపడకుండా, అయితే ఆయనకు అది అక్కర్లేదు. ఇప్పుడు ఆయన్ని మానహీనుడు అంటారా, ఆత్మస్థితిగతుడు అంటారా? అంతే వాళ్ళ స్థితి. అనుభవులు ఆత్మస్థితిగతులైనటువంటి వారు అలా ఉంటారు. మానహీనుండు అంటున్నాడు. ఇప్పుడు అది నింద అయిందా, స్తోత్రమైందా? శంకరుడికి స్తోత్రమైంది. మర్యాద లేనివాడు. మర్యాద అన్నది ఎప్పుడు ఇస్తారు? నిన్నటి రోజున మీరు విన్నారు, పరీక్షిత్ వచ్చాడు, మహానుభావుడైన తపస్సు చేసుకుంటున్నాడు శమీక మహర్షి. ఎప్పుడు మర్యాద ఇస్తారు? ఎవరో వచ్చారు, తలుపు కొట్టారు, లోపలికి వచ్చారు, ఇది పైకి భావన ఉంటే మీరు అవతల వారికి మర్యాద ఇస్తారు. అసలు ఇంద్రియములేవీ పని చేయకుండా అంతటా ఒక్క బ్రహ్మమే కనపడుతున్న వాడికి రెండో వస్తువు ఎక్కడి నుంచి కనపడుతుంది? ఇంకోళ్ళు వచ్చారని చెప్పడానికి. ఉన్నదొక్క బ్రహ్మం, ఆ బ్రహ్మమునందు రమించిపోతున్నాడు ఆయన. ఇప్పుడు ఆయనకి మర్యాద లేనివాడు అని మీరు ఎలా అంటారంటే బ్రహ్మమునందు రమిస్తున్నవాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకి మర్యాద అన్న మాట వర్తించదు, కాబట్టి స్తోత్రం అయింది. కాబట్టి అనయము లుప్త క్రియాకలాపుండు, మానహీనుండు, మర్యాద లేనివాడు, మత్త ప్రచారుండు, ఎప్పుడు ఉగ్రంగా తిరుగుతుంటాడు. ఇది ఒక విచిత్రమైన విషయం అండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. బ్రహ్మజ్ఞానుల యొక్క స్థితి. కావ్యకంఠ గణపతి మునిని అరుణాచలంలో తిరుగుతుండేవారు. పరమశివుడికి గురించి చెప్పేటప్పుడు అరుణాచలాన్ని అనుసంధానం చేస్తే ఆ నామము విన్నంత మాత్రము చేత పాపములు పటాపంచలవుతాయి. అందుకని అరుణాచలాన్ని ఎక్కువ కలుపుతున్నాను ఇవాళ. కావ్యకంఠ గణపతి ముని కంచిలో ఉండేవారు. అమ్మవారి దర్శనం అయింది ఆయనకి. కంచి కామాక్షీదేవి ప్రత్యక్షమై నువ్వు నా దర్శనము నీవు పొందడం వల్ల నువ్వు సమస్త శక్తులు నీ స్వాధీనమయ్యాయి, కానీ నువ్వు ఇక్కడ ఉండకు, అరుణాచలం వెళ్ళిపో, చివాడు తిరిగినట్టు తిరుగుతుండు అంటే. ఆయన నడుస్తుంటే, ఆయన చూస్తుంటే ఎలా ఉండేదంటే, కావ్యకంఠ గణపతి మీద కాదు, శేషాద్రి స్వామి వారు తిరుగుతుంటే అందరు అనుకునేవారు, ఏమిటో బాబా అంత ఉగ్రంగా ఉంటాడు, అలా తిరుగుతుంటాడు అనుకునేవారు. ఆయన తనకున్న శక్తులు బయటపడకుండా ఇలా కూర్చుని ఉండేవారు ఎప్పుడు. ఇప్పటికీ మీకు అరుణాచలంలో కొన్ని క్యాంటీన్స్లో కనపడతాయి, వారి పేరు మీద ఆశ్రమం ఉంది. ఇప్పటికీ రాత్రింబవళ్ళు ఆ సమాధిలోంచి శక్తి తరంగాలు బయటికి ప్రసారం అవుతూ ఉంటాయంటారు. ఈసారి నాతో వచ్చిన వాళ్ళు 100 మంది అరుణాచలంలో శేషాద్రి స్వామి కాటేజెస్లోనే ఉన్నారు. అందుచేత ఉన్మత్త ప్రియుండు. ఇప్పుడు చెప్పండి, మత్త ప్రచారుండు. ఆయన ఎలా ఉంటాడు చూడ్డానికి? ఉగ్రంగా తిరుగుతున్నట్టు ఉంటాడు. కారణం ఏమిటి? బాహ్య సంబంధం ఏమీ లేదు. ఎప్పుడు బ్రహ్మమునందు రమించిపోతూ ఆనందంతో తిరిగేస్తుంటాడు. ఎర్రానందంలో ఉన్నాడు అనుకోండి, వాడు పిచ్చాళ్ళే ఉంటాడు. మీరు ఎప్పుడైనా చూడండి, ఓ పిల్లాడు ఎక్స్పెక్ట్ చేయలేదు, వాడు అసలు ఎప్పుడు నోరు విప్పి మాట్లాడ్డు. ఎప్పుడు చూసినా ఇలా రైటింగ్ ప్యాడ్ ఎట్టుకుని ఇలా లెక్కలు చేసేస్తుంటాడు. ఆ పిల్లాడికి తండ్రి ఫోన్ చేశాడు, రే హైదరాబాద్ నుంచి ఇప్పుడే తెలిసింది న్యూస్, ఎంసెట్లో నీకు స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఎప్పుడు నోరెత్తిని మాట్లాడే పిల్లాడి అపార్ట్మెంట్లో ఒక్కసారి ఆహూ ఓహా అని అరిచాడు. బయటికి వచ్చిన నిక్కరేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. వాళ్ళ తలుపులు కొట్టేశాడు, వీళ్ళ తలుపులు కొట్టేశాడు, వాచ్మెన్ని కౌగిలించేసుకున్నాడు, ఎదురింటి వాళ్ళ కుక్కని ముద్దెట్టేసుకున్నాడు, అక్కడెక్కడో వెళ్ళిపోతున్న పిల్లని ఎత్తేసుకున్నాడు. వీడికి ఏం వెర్రి పట్టిందా బాబు, చదివి పిచ్చి వచ్చేసింది అనుకుంటారు. ఎందుకు అలా ఉన్నాడు వాడు? వాళ్ళ గొప్ప ఆనందాన్ని పొందేశాడు వాడు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగ విహీన యస్య బ్రహ్మణి నమతే చిత్తం నందతి నందతి నందక్షేమ. ఆ బ్రహ్మానందమును పొందినటువంటి వాడు అలా తిరుగుతుంటాడు. అందుచేత శంకరుడు బ్రహ్మానందమును పొందుతున్నవాడు, ఆత్మయందు స్థితిగతుడు, ఆత్మస్వరూపి. ఇంత పిసరు కల్తీ అందులో ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆయన నిర్గుణ చైతన్యమై ఉన్నాడు, లింగస్వరూపి అయి ఉంటాడు. అందుకని ఆయన ఎలా ఉంటాడు? మత్త ప్రచారుండు, ఉన్మత్త ప్రియుండు. ఇదో విశేషణం వేసి పారేశాడు. పెచ్చాళ్ళకి ఇష్టం రా నువ్వంటే, మామూలు వాళ్ళు ఎవరు నేను ఇష్టపడరా. ఉన్మత్త ప్రియుండు. ఉన్మత్తుడు అంటే ఎవరో తెలుసా అండి? ఆయనకి శివాష్టోత్తర శతనామ స్తోత్రంలో ఆయనకు అదో పేరు, ఉన్మత్త ప్రియాయ నమః. అందుకే ఉమ్మెత్త పూలతో పూజ ఇంకెవరికి లేదు, శివుడి కోడికే. శివాణ్ణి
మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఎందుకని అంటే వాడికి ఏదో భావన ఉంటుంది, కానీ వాడు చేస్తున్న పని మీకు అర్థం కాదు. అలాగే బ్రహ్మజ్ఞాని చేసేటటువంటి పని మీకు అర్థం కాదు. రామకృష్ణ పరమహంస చీకటి పడిన తర్వాత బాగా చీకటిగా మారేడు దళాల చెట్లుండి ఇంతంత ముళ్ళు ఇలా కిందకున్న చోటుకి ఆ గుబుర్లలోకి వెడుతుండేవాడు. ఒకసారి వాళ్ళ మేనల్లుడికి అనుమానం వచ్చింది, ఎక్కడికి వెడుతుంటాడో చూద్దాం అసలని చీకట్లో రామకృష్ణ పరమహంస వెంట వెడుతున్నారు. వెడుతుంటే రామకృష్ణ పరమహంస జంజం తీసేసి ఓ ముళ్ళుకి పెట్టేసి ఉన్న గోచి విప్పేసి అవతల పారేసి ఆ ముళ్ళల్లోకి వెళ్ళిపోతుంటే ఇంతంత మారేడు దళాల చెట్ల ముళ్ళు వీపు గీరేస్తున్నాయి. రక్తం ఓడిపోతూ వెళ్ళిపోయి చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకుంటారు. వాళ్ళు అటువంటి నిశ్శబ్దాన్ని కోరుకుని బ్రహ్మమును అనుభవిస్తారు, ఆ ఆనందాన్ని అక్కడ అనుభవిస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇది బయటవాడికి ఎలా ఉంటుందండి? పిచ్చేళ్లే ఉంటుంది. అందుకే పెద్దలు అన్నారు, రామకృష్ణ పరమహంసకు పట్టిన పిచ్చి నాకెప్పుడు పడుతుందో అన్నారు. ఇన్ని జన్మలకు అలా బ్రహ్మము గురించి తాపత్రయపడేది. ఇప్పుడు చెప్పండి, ఉన్మత్త ప్రియుండు బ్రహ్మజ్ఞానులైనటువంటి వాళ్ళు ఈశ్వరుణ్ణి కొలుస్తారు. అందుకే జ్ఞానము కావలసిన వాడు శంకర శివారాధనం చేస్తుంటాడు. అందుకని ఉన్మత్త ప్రియుండు, దిగంబరుండు, బట్ట కట్టుకోడు. దానికి రెండు అర్థాలు. దానికి ఈ పద్యం ఒకటి నెలలు చెప్పచ్చు, అలా ఏం నేను చెప్పను, కంగారు పడకండి. దిగంబరుండు, దిగంబరుండు అంటే అంతటా వ్యాపించేశాడు కాబట్టి దిక్కులను వస్త్రముగా కట్టుకున్నవాడు కాదు. కాదు, మీరు ఒక్కటి ఆలోచించండి. నేను కొంచెం ఇలా చెప్పానని నన్ను అన్యథా భావించకండి. ఒక స్త్రీ కొన్ని కోట్ల రూపాయలు విలువైన బంగారు ఆభరణాలు ధరించింది, కానీ బట్ట కట్టుకోకుండా బయటికి వచ్చింది. ఏమంటారు? చి, మాన మర్యాదలు లేవురా, వస్త్రం ధరించకుండా బయటికి వచ్చింది అంటారు. ఒక స్త్రీ పసుపు తాడు మెళ్ళో వేసుకుని నల్లపూసలు వేసుకుని 30 రూపాయల చీర కట్టుకుని బయటికి వచ్చింది, మానవతి రావిడ అంటారు. ఎందుచేత అంటే ఈ శరీరము వేరొకరిని గౌరవించవలసి, ఈ శరీరము వేరొకరిని ఆకర్షిస్తోంది అన్న భావన ఉన్నంత కాలము దీనికి వస్త్రం అవసరము. బాహ్యమునందు, ఆంతరమునందు దీనికి భక్తి అన్న వస్త్రం అవసరము. ఇప్పుడు శంకరుడు బట్ట కట్టుకోవడానికి ఆయన మీద ఎవరున్నాడని ఆయన కొలుస్తాడు? ఉన్నది ఆయన ఒక్కడే, పరబ్రహ్మం. మీరు అందుకే అదేమిటండి, నిన్న వరకు నారాయణుడు అన్నారు కదా అనుకోకండి. నారాయణ శివ రెండు ఒకటే తత్వం. అందుకని ఇప్పుడు ఆయన ఎవరిని కొలవాలి? ఇంకా ఆయనకి భక్తి ఏంటి? అందుకని ఆయనకి భక్తి వస్త్రం కట్టుకోడు, తాను పొందవలసిన వేరొకడు లేడు. కాబట్టి ఇది దిగంబరుడు అంటే. కాబట్టి దిగంబరుండు, భూతప్రేత పరివృతుండు, ఎప్పుడు భూతాల్ని ప్రేతాల్ని వెంట పెట్టుకు తిరుగుతుంటాడు. మీరు ఒకటి బాగా ఆలోచించండి. సాధారణంగా శివుణ్ణి నింద చేసేవాళ్ళు ఈ మాట అంటుంటారు, పిశాచాల్ని వాటిని పెట్టుకు తిరుగుతుంటాడు. నేను ఒక మాట అంటాను. ఒక మాస్టర్ ఒక ఆయన ఉన్నాడు, చాలా గొప్పగా పాఠం చెప్తాడు. ఆ పాఠం చెప్పే మాస్టారు 95 మార్కులు 96 మార్కులు తెచ్చుకునే పిల్లల్ని మాత్రమే అభిమానిస్తాడు. 35 మార్కులు వచ్చే పిల్లవాడి వంక ఇలా కన్నెత్తి కూడా చూడడం, వాళ్ళ హోంవర్క్ పుస్తకం చూడడం, వాడికి ఇంకొక మాట పాఠం చెప్పడం. వాడు లేచి ఏదైనా డౌట్ అడిగితే చిన్నోరమై నీకు వచ్చే మార్కులు ఎన్ని కూర్చో అన్నాడు అనుకోండి, అంటే ఆ 35 మార్కులు వచ్చేటటువంటి వాడికి ఈయన ఎప్పటికైనా టీచర్ కాగలడా? అప్పటికీ కాలేడు. ఆయన 95 96 మార్కులు వచ్చే ఒకరిద్దరికే ఆయన టీచర్ అంతే. మరి కింద పడిపోయిన వాడికి కూడా ఒక అధ్యాపకుడు ఉండాలి కదా, ఆశ్రయించడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. భక్తులైన వారు మాత్రమే ఆశ్రయిస్తే ప్రపంచంలో భూతాలు ప్రేతాలు అవి కూడా జీవులే, అవి కూడా సృష్టిలో ఉన్నవే. మరి అవి ఎవరిని ఆశ్రయించి మళ్ళీ మంగళత్వాన్ని పొందుతాయి? అంటే అరమరికలు లేకుండా. అందుకే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని పేరు. తండ్రికి ఓ 3 కొడుకులు పుట్టారనుకోండి, పెద్ద కొడుకు ఐఏఎస్ అయ్యాడు, ఒక పెద్ద పోస్ట్లో ఉండి చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయ్యాడు. రెండో ఆయన ఐపీఎస్ అయ్యాడు, ఆయనేమో ఏదో కర్ణాటక స్టేట్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అయ్యాడు. మూడో ఆయనకి అక్షరం ముక్క రాలేదు, ఒక 6-7 కొట్లకెళ్ళి 6-7 కొట్లల్లోనూ పద్దులు రాసుకుని జీవితం గడుపుతున్నాడు. మీరు ఆలోచించండి, తండ్రి ఆ ఐఏఎస్ని ఐపీఎస్ని తన షష్ఠి పూర్తికి పిలిచి, మూడో వాడిని నువ్వు మాత్రం పొరపాటున కూడా రాకురే, నీకు చదువు రాలేదు, నువ్వేమో 4 కొట్లల్లో పద్దులు రాసుకుంటున్నావు అని అంటాడా? అనడు. ముందెవరిని పిలుస్తాడో తెలుసా అండి? ఈ కొడుకు దగ్గరికి వెళ్ళి